టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సూపర్ స్పెల్తో మెరిశాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి సెషన్లో 2 వికెట్లు పడగొట్టి సఫారీ ఓపెనర్లను పెవిలియన్కు పంపాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో బుమ్రా తన మ్యాజికల్ స్పెల్తో ఒక వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కనీసం 200 వికెట్లు తీసుకున్న బౌలర్లో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా 51 టెస్టుల్లో 19.70 యావరేజ్తో 228 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 200కు పైగా వికెట్లు తీసిన 20కి తక్కువ యావరేజ్ ఉన్న బౌలర్ బుమ్రా ఒక్కడే కావడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మాల్కమ్ మార్షల్ 20.9 యావరేజ్తో బుమ్రా తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రబాడా, కమిన్స్ టాప్ 10లో బుమ్రా వెనుకున్నారు. తొలి సెషన్లో 4 మెడిన్ ఓవర్లు వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బుమ్రా బౌలింగ్ ఆడడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో రికల్టన్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్ల రూపంలో అత్యధిక మంది బ్యాటర్లను పెవిలియన్కు చేర్చిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా 3వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు మాత్రమే బుమ్రా కన్నా ముందున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్ 151 సార్లు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ పెవిలియన్కు చేర్చగా తాజా వికెట్తో బుమ్రా 152 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక కపిల్ దేవ్ 167 సార్లు, అనిల్ కుంబ్లే 186 సార్లు ఈ ఘనత అందుకున్నారు.